ఫ్రెండ్స్, అందరికీ హాయ్. నాది మినీ మానిటైజేషన్ అయ్యింది, మానిటైజేషన్ కూడా అయిపోయింది. మినీ మానిటైజేషన్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ మినీ మానిటైజేషన్ చేసేసుకున్నాము అనుకో, తర్వాత మానిటైజేషన్ చాలా ఈజీగా ప్రాసెస్ అవుతుంది. ఏదైనా కానీ 500 సబ్స్క్రైబర్స్ కావాలి ఫస్ట్ మినీ మానిటైజేషన్ అవ్వాలి అంటే. తర్వాత 3000 వాచ్ అవర్స్ అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు అప్లై చేసుకోండి అని ఒక మెసేజ్ పంపిస్తారు మనకు. మెయిల్ వస్తుంది, యూట్యూబ్లోనూ వస్తుంది. అప్పుడు మనం వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. ట్రై చేయండి. సింపుల్గా, ఎలాంటి టెన్షను పడకండి. నిదానంగా చేసుకుంటే సక్సెస్ అవుతారు. ఇబ్బంది ఏం పడద్దండి, కంగారు పడకుండా చేద్దామా. ఎలా చేసుకుందామో చూసేద్దామా ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వైటీ స్టూడియో ఓపెన్ చేసి వైటీ స్టూడియోలో అక్కడి కింద ఉన్న 5 సింబల్స్లో లాస్ట్లో ఓన్ సింబల్ నొక్కితే అక్కడ మనం స్క్రోల్ డౌన్ చేస్తుంటే అప్లై నవ్ అని వస్తుంది. అప్లై నవ్ మీద నొక్కితే నొక్కాలి. అప్లై నవ్ మీద నొక్కితే వీ విల్ గెట్ 3 స్టెప్స్ వస్తాయి. ఆ 3 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఒకే రోజులో అయిపోతాయి. సెకండ్ స్టెప్ నుంచి టైం పడుతుంది. ఫస్ట్ స్టెప్లో ఒక స్టార్ట్ అని ఉందా, స్టార్ట్ నొక్కొని 11 పాయింట్స్ ఉంటాయి చదవడానికి. ఆ 11 పాయింట్స్ చదువుకొని ఐ యాక్సెప్ట్ ద బేస్ టర్మ్స్ అని చెప్పి నొక్కి అక్కడ కింద యాక్సెప్ట్ అని ఉంది, ఆ రెండింటిని నొక్కితే నెక్స్ట్ సెకండ్ స్టెప్లోకి వెళ్తాం. ఆ 11 స్టెప్స్ చదివాక అక్కడ కింద ఉన్న ఐ యాక్సెప్ట్ ద బేస్ అని చెప్పి నొక్కాలి. అదిగోండి, యాక్సెప్ట్ అని నొక్కితే ప్రాసెస్లోకి వెళ్తుంది. సో ఇక్కడ మనది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇక్కడ 1, 2, 3 స్టెప్స్ అవ్వాలి. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ ప్రాసెస్లోకి వెళ్తాము. అక్కడ సెకండ్ స్టెప్లో సైన్ అప్ అని ఉంది కదా, సైన్ అప్ కింద స్టార్ట్ అని ఉంటుంది. స్టార్ట్లో నొక్కి ఇక్కడ 3 పాయింట్స్ వస్తాయి. ఎస్ ఐ హ్యావ్ అన్ ఎగ్జిస్టెంట్ యాడ్స్ అండ్ యూట్యూబ్ అకౌంట్ ఉంది, లేదు చేసుకోవాలి, లేదు నాకు తెలియదు. అక్కడ సెకండ్ ఆప్షన్ నేను చేసుకోవాలి అని చెప్పి నొక్కాలి. నో ఐ నీడ్ టు క్రియేట్ వన్ అని నొక్కాలి. నొక్కాక ఇక్కడ మన ఏమంటారు, మన డీటెయిల్స్ వస్తాయి. మనది ఏ అకౌంట్, ఏ ఈమెయిల్, మనం యూట్యూబ్కి ఏ ఈమెయిల్ ఇచ్చామో ఆ ఈమెయిల్ నొక్కుంటే లోడ్ అవుతుంది. నొక్కున్నాక అక్కడ పైన అది లోడ్ అయ్యాక మనం ఈమెయిల్ నొక్కాక ఇక్కడ వస్తుంది యువర్ బిల్లింగ్ కంట్రీ అని చెప్పి. అక్కడ మనం ఇండియా అని పెట్టుకోవాలి. ఇండియా అని పెట్టుకున్నాక యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి ఇక్కడ కూడా మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివాక ఐ హ్యావ్ రెడ్ అండ్ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని చెప్పి నొక్కాలి. అక్కడున్న కండిషన్స్ మొత్తం చదివి అక్కడ కిందున్న సెటప్ అని ఉంటుంది కదా, అది నొక్కాలి. అది నొక్కితే లోడ్ అవుతుంది. లోడ్ అయ్యాక ఇట్లా మన అకౌంట్ టైప్ దగ్గర ఏమో ఇండివిజువల్ అని చెప్పి ఇవ్వాలి. ఇంకా నేమ్ అండ్ అడ్రస్ అదంతా ఇవ్వాలి. నేమ్ దగ్గర మనం పాస్పోర్ట్ కానీ పాన్ కార్డ్ కానీ ఈ రెండిట్లో ఉన్న నేమ్, దాంట్లో ఉన్న అడ్రస్ నీట్గా డీటెయిల్డ్గా ఇవ్వాలి. అదంతా ఇచ్చాక కింద అదంతా మనది పర్ఫెక్ట్ ఇవ్వాలి. అదంతా ఇచ్చాక కింద సబ్మిట్ అని ఉంటుంది. ఆ సబ్మిట్ నొక్కితే మనం ఆ ప్రాసెస్ మనది కంప్లీట్ అయిపోతుంది. మనది ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ 2 కంప్లీట్ అయినట్టే. సెకండ్ స్టెప్ అవ్వడానికి 2 to 3 వీక్స్ అని చెప్పి మనకి ఇట్లా ఇన్ ప్రాసెస్ 2 to 3 వీక్స్ అని వస్తుంది. 2 to 3 వీక్స్ కూడా పట్టచ్చు, 2 days పట్టచ్చు, 1 day పట్టచ్చు, 1 hour పట్టచ్చు. ఇట్స్ అపాన్ అవర్ మన యూట్యూబ్ అకౌంట్ దాన్ని బట్టి మనకేమి ప్రాబ్లమ్స్, మనవేవి రీయూజ్డ్ కంటెంట్స్ ఏవి లేకపోతే ఎంత తొందరగా అయితే అంత తొందరగా అయిపోతుంది. ఈ ప్రాసెస్ అయ్యాక ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. 3 పాయింట్స్ స్టిక్ అయితే మనది మినీ మానిటైజేషన్ అయినట్టు. ఇక్కడ సెకండ్ పాయింట్కి ఇన్ ప్రాసెస్ అని వచ్చింది. ఈ సెకండ్ పాయింట్ తర్వాత థర్డ్ స్టెప్ చేసుకున్నాక యాడ్స్ అండ్ అకౌంట్, ట్యాక్స్ ఇన్ఫో అకౌంట్ అవన్నీ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో వాటి గురించి థర్డ్ స్టెప్ ట్యాక్స్ ఇన్ఫో గురించి ఇంకా నెక్స్ట్ థర్డ్ స్టెప్ గురించి చెప్తా.